ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనములు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన పౌరస్థితి ఈ భూలోకమందు లేదు. చాలామంది ఈ భూలోకంలోనే మనము శాశ్వతంగా ఉండిపోతాం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ స్థితిలోనే వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, ఈ స్థితిలోనే దుఃఖపడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమై ఉన్న మనం గ్రహించుకోవాల్సింది ఏంటి అనంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ భూలోకంలో మనం అశాశ్వతమైన జీవితం మనది శాశ్వతమైన జీవితము పరలోకమందున్నది. కాబట్టి మనందరము కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మనందరినీ కూడా ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కొని మన దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరానికి సమరూపముగా చేర్చుకొనుటకు మనందరినీ కూడా ఆయన రక్షించుకున్నారు. కాబట్టి మనందరము కూడా ఆయన శరీరములో మనందరము కూడా పాలిభాగస్తులు కావడానికి, ఆయన మహిమ శరీరంతో మనందరము కూడా కలవడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మనందరికీ కూడా తోడై ఉండునుగాక. అదేవిధంగా మన పౌరస్థితి పరలోకంలో మనందరము కూడా చేర్చబడుటకు మనందరికీ కూడా ఆయన సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.